చికెన్ కర్రీ చేసేద్దాం రండి. దానికోసం ముందుగా మనకి మంచిగా గ్రేవీ టెక్స్చర్ ఉండాలి అంటే ఎండు కొబ్బరి, జీడిపప్పు ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవడం కోసం ఫ్రై చేసి పెట్టుకోండి. తర్వాత బాండీ పెట్టి తగినంత ఆయిల్ పోసి కరివేపాకు, పచ్చిమిర్చి వేయండి. వాటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఆగండి, ఆగండి. నేనసలు మీకు వెల్కమ్ చెప్పలేదు గదా! సరే ముందు మనం గరం మసాలా ఏద్దాం ఆగండి. అంతలోపల అది ఫ్రై అవుతూ ఉంటుంది. సో, కాస్త గరం మసాలా ఎయ్యండి. ఓకే అండి. వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. ఆనియన్ ఏద్దాం ఫస్ట్. ఫస్ట్ కాదు నెక్స్ట్. సో, ఇప్పుడు ఆనియన్ గూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. సో, ఆనియన్ అంతా కూడా నీట్‌గా ముందే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట రెడీగా. సో, ఆనియన్ అంతా కూడా అదే పాత్రలో వేసేయండి. మీరు ముందుగా ఏయించి పెట్టుకున్నారు కదా! ఎండు కొబ్బరి, జీడిపప్పు దాన్ని కూడా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోండి పక్కన. దాన్ని ఎప్పుడెయ్యాలో వీడియో మొత్తం చూస్తే మీకు స్కిప్ అవ్వకుండా చూడండి అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనం చేస్తున్న ఈ చికెన్ గ్రేవీ కర్రీ ఏంటంటే చపాతీలోకి బావుంటుంది, పూరీలోకి బావుంటుంది, రైస్‌లోకి కూడా బావుంటుంది. మీరు ఇట్లా పేస్ట్ లాగా కాకుండా ఉత్తగా కర్రీ చేసుకుంటే అందులో గ్రేవీ రాదు. చికెన్ కర్రీ కర్రీగా నీళ్ళు నీళ్ళగా ఉంటదనమాట. అది బాగోదు కదా! ఇదొచ్చేసి కస్తూరి మేతి. మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీలో వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి చూడండి. ఫ్రై అయిన తర్వాత కస్తూరి మేతి ఏసాం. కస్తూరి మేతి ఏసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తున్నాం. నేనొచ్చేసి నా కుకింగ్ వీడియోస్‌లో ఏది ఇంత మెజర్‌మెంట్ అని నేను చెప్పను. ఆల్రెడీ కుకింగ్ వచ్చినోళ్ళకి మేము మా స్టైల్‌లో ఎలా చేస్తామనేది చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా స్టైల్‌లో మీరు కూడా చేసుకోవచ్చు. కాబట్టి కుకింగ్ వచ్చినోళ్ళకి ఈ వీడియో చూసినప్పుడు ఒక అవగాహనగా ఏది ఎంత ఏస్తున్నాం అనేది అర్థమైపోతుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కాస్త పసుపు యాడ్ చేసుకుందాం. పసుపేస్తే ఏంటంటే మనకి నాన్ వెజ్‌లో కంపల్సరీ పసుపేయాలి. నీసు వాసన రాకుండా గూడా ఉంటది. అందుకే ఏసుకోండి. అలాంటివి చాలా వద్దు. తగినంత పసుపుని యాడ్ చేసుకోండి. కాస్త ఎక్కువగా ఏసుకుంటే నీసు వాసన అనేది ఉండదు. మేమిప్పుడు ఎంతేసామో అంత మాత్రంగా సరిపోతుంది. ఇప్పుడు మన ఆమ్లెట్‌కంతా ఒక చిటికెడు పసుపేసుకుంటాం గదా! అలా నాన్ వెజ్ గాబట్టి కాస్త ఒక హాఫ్ స్పూన్ ఏసుకున్నామంటే స్మెల్ రాకుండా బావుంటది. ఇందాకే మనం గరం మసాలా ఏసేసాం గదా! ఇప్పుడైతే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాం. ఒక స్పూను ఫ్రెష్ ధనియాల పొడి. మీరు ధనియాల పొడిని ఇంట్లోనే తయారు చేసుకోండి. కొద్ది కొద్దిగా తయారు చేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ ఎళ్ళిపోకుండా మంచిగా ఫ్రెష్‌గా ఉంటదనమాట. మీకు ఒక 1 మంత్‌కి సరిపడా మీరు ధనియాల పొడిని రెడీ చేసుకొని మంచి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నారంటే ఫ్లేవర్ బయటికెళ్ళిపోకుండా ఫ్రెష్‌గా ఇంట్లోనే మనం వాడుకోవచ్చు. మళ్ళీ గరం మసాలా ఏస్తున్నాం. ఇంకాస్త కొద్దిగా. ఇది కూడా హోమ్ మేడే. ఇంట్లోనే రెడీ చేసుకున్నాం మేమిది కూడా. సో, నీట్‌గా అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోండి. ఆ బెల్ మీ ఇంట్లో గాదు, మా ఇంట్లో మోగింది. సరిగ్గా ఈవినింగ్ టైమ్‌లో నేను వాయిస్ ఇస్తా ఉన్నాననమాట. అప్పుడే మా ఆయన ఎంట్రీ ఇచ్చాడు. వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే టంగ్ టంగ్ అని బెల్ కొట్టావే నువ్వు అని చెప్పేసి. అలాగే వదిలేసా ఇంకా ఎడిటింగ్ చేయకుండా. అండ్ 2 సార్లు గరం మసాలా ఏసానన్నాను కదా! ఈ 2 కూడా 2 టైప్స్ ఆఫ్ గరం మసాలాలు. అవి కూడా హోమ్ మేడ్. తర్వాత ఒకసారి నేను సెపరేట్‌గా ఆ మసాలాలు ఎలా తయారు చేయాలనే వీడియోస్ కూడా మేము ఎలా తయారు చేసుకుంటాం హోమ్ మేడ్ గరం మసాలాస్ బిర్యానీకి కానీ, చికెన్ కర్రీకి కానీ వీటిని కూడా నేను నెక్స్ట్ ఫర్దర్‌గా పోస్ట్ చేస్తాను. తర్వాత అయితే ఇప్పుడు మనం టమాటో యాడ్ చేసుకున్నాం. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు మంచిగా మగ్గనివ్వండి. సో, చూసారా మంచిగా మగ్గిపోయాయి. మీరు చికెన్ కర్రీ ఎక్కువగా దేనితో తినడానికి ఇష్టపడతారు? అంటే చపాతీతోనా? రైస్‌లోనా? ఎలాగా? కొంచెం మంచిగా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒకటి నాతో కమ్యూనికేట్ అవ్వండి కమెంట్స్ రూపంలో. అండ్ మరియు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేయండి కర్రీలో. అలాగే వీడియో చూస్తున్నప్పుడు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. మీరు అంటే నా ప్రయత్నానికైనా లైక్ చేయండి. ఇప్పుడు వీడియో చేయాలి అంటే అంత ఈజీ కాదు. షూట్ చేయడం, కుకింగ్ చేయడం, ఎడిట్ చేయడం, వాయిస్ ఇవ్వడం, పోస్ట్ చేసే దగ్గర కూడా పనే ఉంటది. మళ్ళీ అప్‌లోడ్ అయ్యేంత సేపు కూడా దానికి మళ్ళీ థంబ్‌నెయిల్ ఇవ్వడం, టైటిల్ రాయడం, డిస్క్రిప్షన్‌లో ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ పెట్టడం ఇంత కష్టపడతాం కాబట్టి ఆ కష్టానికైనా మీరు ఒక లైక్ కొట్టాలి. సో, తర్వాత మంచిగా చికెన్ కడిగి పెట్టుకున్నాం. టమాటా అంతా మగ్గిపోయింది గదా! ఇప్పుడు అందులోకి చికెన్ యాడ్ చేసాం. అదొక అర కేజీ చికెన్ ఉంటుంది. మేము ఒకే రోజు చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ 2 చేసుకున్నాము. అంటే కర్రీ నెక్స్ట్ డేకి ఉంటుందని జెప్పేసి. మీకు బిర్యానీ వీడియో గూడా దీని తర్వాత వీడియోలో నేను వదిలేస్తాను. ఎందుకంటే 2 పొయ్యిలు పెట్టి ఒకేసారి చేశాను. 2 వీడియోలు కలిపి చూపిస్తే కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది కాబట్టి నేను చికెన్ కర్రీ మాత్రమే గ్రేవీ చికెన్ కర్రీ ఒక వీడియోలోనే చూపిస్తున్నాననమాట. ఇది 6 మినిట్స్ అరౌండ్ వచ్చింది. త్వరగానే మీరు చూసేయొచ్చు. వీడియో స్టార్టింగ్‌లో చూపిచ్చాను గదా! నేను మీకు ఎండు కొబ్బరి, ఇంకా జీడిపప్పు మసాలా కోసం అదే గ్రేవీ కోసం మీకు ఫ్రై చేసుకోమని చెప్పి. మీరిప్పుడు దాన్ని పాలు పోసి మిక్సీ పట్టుకోవాలనమాట. ఆ ఎండు కొబ్బరిని, జీడిపప్పుని నూనెలో ఏగిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కాస్త పాలు పోసి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలి.
కొంచెం మరీ మీన్ మీరు మిక్సీ పట్టేప్పుడు పాలు పోస్తే మంచిగా మెదుగుతుంది కదా, వాటర్కి బదులు కొంచెం పాలు పోసుకోండి, గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. సో అలా మీరు మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇలా చికెన్ వేసిన తర్వాత కాస్త చికెన్ ఉడికిన వెంటనే దాంట్లో వేసేయండి. కాస్త నీళ్ళు కూడా తిప్పి అదే గిన్నెలో వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇప్పుడు బాగా చికెన్ ఉడకాలన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఫార్ములా ఏంటి అంటే ఆ ఎండు కొబ్బరి, జీడిపప్పు నూనెలో వేగించి పాలు పోసి మిక్సీ పట్టి దాన్ని దీంట్లో వేస్తే మీకు కర్రీ మంచిగా కాస్త గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఓకేనా? ఇక కాస్త కర్రీ దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోండి. చికెన్ ముక్క పట్టుకొని చూడండి, మీకు ఉడికిందా లేదా, కూర దగ్గరికి వచ్చిందా లేదా అనేది అర్థమవుతుంది. టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సరిపడా. సో మీకు ఇంక ఉడికిపోయింది, చికెన్ మెత్తగా కర్రీ దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు మీరు స్టవ్ కట్టేసేయచ్చు. సో మంచి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే మీకు రెడీ అయిపోతుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఒక మంచి కమెంట్ రాయండి. నెక్స్ట్ వీడియోలో చికెన్ బిర్యానీ అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఎడిట్ చేయాలి నేను దాన్ని. ఫర్దర్గా నెక్స్ట్ కొంచెం ఇంకా కుకింగ్ వీడియోస్ నా కంటెంట్గా నేను తీసుకోలేదు. మధ్య మధ్యలో ఏదైనా మేము కుక్ చేసుకున్నప్పుడు ఇది మా స్టైల్లో మేము ఇలా చేసుకున్నాము అని చూపిస్తున్నా. కుకింగ్ వీడియోస్ని కంటెంట్గా తీసుకున్నప్పుడు ఇంకాస్త క్రియేటివ్గా, ఇంకాస్త మీకు ఇంకా డీటెయిల్డ్గా చూపించడానికి అన్న ప్లాన్ చేస్తే అప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే నేను ఈ విధంగానే మీకు మా రెసిపీ మా స్టైల్లో అన్నట్టుగా చూపిస్తూ ఉంటారనమాట. సో మంచిగా ఉడికిపోయిన తర్వాత చూడండి, కలర్ కానీ అసలు ఆ పీసెస్ అంత మంచిగా ఉడికిపోయేసి గ్రేవీ ఎంత మంచిగా కనిపిస్తుంది, అంత మరీ టైట్గా కాదు, వాటర్గా కాకుండా మీడియం